పౌలు శీలయు చెప్పిన సంగతులు అలాగే ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధిస్తూ వచ్చారట. అంటే పౌలంతటి అపోస్తలుడే వెళ్ళి ఒక ప్రసంగం చేస్తే పౌలు గారు చెప్పిన మాటలు లేఖనానుసారముగా ఉన్నాయో లేవో అని పరిశోధించారు. అంటే అప్పట్లో వాళ్ళకి బైబిల్ ఉందా? లేదు. మరి ఎలా పరిశోధించారు? దేనికి ట్రాలీ చేసి చూశారంటే, యూదుల సమాజ మందిరం ఉండేది. ఆ సమాజ మందిరంలోకి వెళితే శాస్త్రులు అక్కడ స్క్రైబ్స్ కూర్చునేవాళ్ళు. వాళ్ళ దగ్గర చుట్టబడిన గ్రంథం అని పిలువబడుతున్న ధర్మశాస్త్రం ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అంటే శాస్త్రి గారు, ఈ ఫలానా వాక్యం మాకు డౌట్ ఉంది, కొంచెం ఫలానా వచనాన్ని పౌలు గారు కోట్ చేశాడు, కానీ అక్కడ అలాగే ఉందో లేదో నువ్వు చూసి చెప్పని అడిగేవాళ్ళట. ఆయన చూసి అక్కడ అలాగే ఉంది అని చెబితే, ఓకే, పౌలు చెప్పిన మాటలు, శీల చెప్పిన మాటలు దేవుని వాక్యానికి ట్రాలీ అవుతున్నాయి అని ఆసక్తితో వాక్యం వినడం మాత్రమే కాదు, వాక్యాన్ని వాళ్ళు ప్రతిరోజు పరిశోధించి కన్ఫర్మ్ చేసుకునే వాళ్ళు దేవుని వాక్యాన్ని ఖచ్చితంగా ఇలా ఉందా లేదా అని. పౌలంతటి వాని ప్రసంగాలనే పరిశోధించారంటే, ఈరోజు ఉన్నటువంటి ఇంతమంది స్పీకర్స్, ఇన్ని సంఘాలు, ఇన్ని టీవీ వర్తమానాలు, ఇన్ని రేడియో వర్తమానాలు, ఇంత యూట్యూబ్ పరిచర్య, ఇన్ని మీటింగులు, ఇన్ని సంఘాలు, ఎక్కడ వినబడుతున్నా బోధే, ఆ విషయంలో మీరు పరిశోధించేవారుగా ఉన్నారా? చెప్పిన మాటలు చేతిలో ఉన్న గ్రంథంలోనికి తొంగి చూసి ఇలా అయ్యగారు చెప్పిన వాక్యం అలాగే ఉంది అని ఆలోచించడానికి ఇంటికి వెళ్ళాక ఒక అర్ధగంట సమయం కూడా దొరకని విశ్వాసులు లేకపోలేదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. కొన్ని నెలల తరబడి బైబిలే ముట్టుకోలేదంటే, కొన్ని నెలల తరబడి అసలు దేవుని వాక్యం ఉన్నదా అలా ఉన్నట్టుగా చెబుతున్నారా లేదా అనే పరీక్ష మనలో లేదంటే, మనం ఎంత పూర్ విశ్వాసులు దీన్ని బట్టి అర్థమవుతుంది. వారు ప్రతిసారి ఆసక్తితో వాక్యం విన్నారు, వింటం మాత్రమే పరిశోధించారు. పరిశోధించడం మాత్రమే కాదు, వాక్యానుసారం పర్ఫెక్ట్గా వాళ్ళు బ్రతికారు. కాబట్టి ఇంకా వాళ్ళకి పత్రిక రాయాల్సిన అవసరత ఏర్పడలేదు పౌలు గారికి. అందుకే అందరు బలహీనతలు తెలిసినప్పుడు, కొరింథీయులారా మీలో ఈ పాపం ఉంది, మీలో కక్షలు ఉన్నాయి అని వాళ్ళకి పత్రిక రాశాడు. మీరు మార్చుకున్నారని రెండో పత్రిక రాశాడు. గలతీయుల యూదులతో వాళ్ళకి భయంకరమైన బోధలు వచ్చి సంఘాన్ని పాడు చేస్తుంటే గలతీ పత్రిక రాశాడు. ఎఫెసులో ఉన్నవాడికి ఏమో ఇంకొన్ని శ్రేష్టమైన విషయాలు చెప్తూ వారికి పత్రిక రాశాడు. ఫిలిప్పీలకు మరొక కోణంలో పత్రిక రాశాడు. ఇలా చెబుతూ పోతే బెరయాకి ఎందుకు రాలేదంటే, అసలు బెరయాకి పత్రిక రాయాల్సిన అవసరత ఏర్పడనంత శ్రేష్టమైన వాక్యముతో నింపబడిన విశ్వాసులు. హల్లెలూయా.